హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. పకోడా వేయడం రాకపోయినా, బజ్జీ మిర్చి లేకపోయినా 2 ఫ్లేవర్స్‌తో భలే రుచిగా ఉండే ఈ స్నాక్స్ రెసిపీ 5 నిమిషాల్లో పిల్లలకి చేసి ఇవ్వచ్చండి. టేస్ట్ అనేది సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఒక రోట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అదే రోట్లోకి ఒక 2, 3 పచ్చిమిర్చిని, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకోండి. మనం చేసేది పకోడా అలాగే బజ్జీ ఫ్లేవర్స్ రావడానికి కాబట్టి ఇలా దంచి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనం బోండా వేసుకుంటాం కదా! ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. బజ్జీ పిండి కంటే కాస్త థిక్‌నెస్‌గా ఉండాలి. అంటే కాస్త థిక్‌గా ఉండాలి. మరి పలుచగా కాకుండా చూసుకోండి. ఇలా ఉండలు లేకుండా బాగా చేత్తోనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దంచుకున్న ధనియాల్ని కాస్తంత 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు ఆనియన్స్‌ని వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్‌ని వేసుకోండి. ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు వాము పొడిని వేసుకోండి. లేకపోతే వామునైనా వేసుకోండి. శనగపిండి రెసిపీలోకి వాము వేసుకుంటే డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ అలాగే వాము మనం వేసిన మసాలా దినుసులన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్‌ని కాస్త ఇలా విడివిడిగా చేసుకుంటూ బాగా చక్కగా కలుపుకోండి. పిండి అనేది జారుగా అనిపిస్తే కాస్తంత పిండిని వేసి కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనం బోండాలు వేసుకుంటాం కదా! ఆ విధంగా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చూసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో 1/4 టీ స్పూన్ వరకు సోడా ఉప్పుని వేశాక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. నూనె కాగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని ఇందులో వేసుకోండి. వేసి బాగా చక్కగా కలపండి. ఇలా చేయడం వలన వేసే బజ్జీలనేవి ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందరే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఇప్పుడు ఇలా బజ్జీల టైప్‌లో మనం వేసేసుకోవాలి. మనం బోండా వేసుకుంటాం కదా! ఆ విధంగానే రౌండ్‌గా వేసేసుకోండి. ఒక్కోటి వేసుకున్న తర్వాత కడాయికి తగ్గట్టుగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా వేగవు. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకుంటే లోపల వరకు వేగుతాయి. ఇలా బాగా చక్కగా మంచిగా వేగేంత వరకు వేయించుకొని తీసేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. పకోడా, ఆనియన్ బజ్జీ రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్స్‌తో సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. అలా 5 నిమిషాల్లో మీరు తయారు చేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.